సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. చేశారా? ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే టు ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ అని అర్థం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే టు ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లేదంటే డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ అని అర్థం. చాట్ బాక్స్ లో ఒక షీట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, అది కాదు ఇంకోటి చూడండి. అది కాదు వన్ మోర్ చూడండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే ఏంటి? వాట్ ఇట్ మీన్ బై ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్? Financial statement version is nothing but to design the financial statements based on the client requirement and చెప్పొచ్చు. So financial statement version is nothing but to design the financial statement. అంటే బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఎలా కావాలి ఏంటి అని మనం డిజైన్ చేసుకుంటాం. దీన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు. వెర్షన్ మనం స్టాండర్డ్ గా కాదు, మనం F.01లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని జనరేట్ చేయొచ్చు, లేదంటే SAP 1 టీ కోడ్లోకి వెళ్ళి కూడా డైరెక్ట్ గా మనం జనరేట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో స్టాండర్డ్ గా కాకుండా మనం కొన్ని క్రియేట్ చేసుకుంటాం. దీన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటారు. ఎగ్జిక్యూటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని క్రియేట్ చేయటము, అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని క్రియేట్ చేయటము, ఈ వెర్షన్స్ ని ఇది ఈ కాన్ఫిగరేషన్ చేయడం అంతా కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఇస్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇవన్నీ ఎలా కావాలి ఏంటి ఇవన్నీ కూడా మనం డిజైన్ చేస్తాం. ఓకేనా? డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి. ఆ ఇమేజ్ చూపించాలి, ఇమేజ్ వరకు వెళ్ళండి. పైన అవి క్లోజ్ చేయండి. సో ఇమేజ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏం చేస్తాం మనం? కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం, అంతే కదా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. తర్వాత ఏం చేసాము? ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బేస్ గా చేసుకుని GL గ్రూప్స్ OBD4లో GL అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. అక్కడ అకౌంట్ గ్రూప్స్ ఉంది, GL అకౌంట్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. GL అకౌంట్ గ్రూప్ ని బేస్ గా చేస్తూ మనం GL అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం.
జిఎల్ అకౌంట్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. సో జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ ఎంట్రీస్ విల్ క్రియేట్ ది రిపోర్ట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేస్తాం. ఇది రెగ్యులర్ ట్రాన్సాక్షన్, ఇది రెగ్యులర్ చేస్తాం. అట్లా కాకుండా చూడండి, OBD4 పైన, OBD4 దగ్గర నుంచి చూడండి, జిఎల్ గ్రూప్స్ ని ఏం చేస్తాము, అకౌంట్ గ్రూప్ లో మ్యాప్ చేస్తాం. OBD4 తర్వాత ఏమొచ్చు, OBD4 తర్వాత చూసారా, OBD4 నుంచి చూడండి, ఇది రెగ్యులర్ అనమాట, అది రెగ్యులర్. కానీ ఇప్పుడు మనం ఇక్కడ సపరేట్ గా చూస్తున్నాం. OBD4 పైన ఒక ఏరో మార్క్ ఉంది. OBD4 నుండి ఎక్కడికి వెళ్తున్నాము, అకౌంట్ గ్రూప్ మ్యాపింగ్ చేస్తాం. OBD4 లో జిఎల్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా, వాటిని ఏం చేస్తాము, అకౌంట్ గ్రూప్ మ్యాపింగ్ చేస్తాం. అకౌంట్ గ్రూప్ మ్యాపింగ్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేస్తాం. అకౌంట్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని జనరేట్ చేస్తాము. F.01 దాన్ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ కూడా జనరేట్ చేస్తాం. దాన్ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. అర్థమైందా లేదా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసి కంపెనీ కోడ్కి అసైన్ చేసాము. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. డాక్యుమెంట్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఇది కామన్ ట్రెడిషనల్ మెథడ్. అలా కాకుండా OBD4 నుండి ఏం చేసాము, అకౌంట్ గ్రూప్ మ్యాపింగ్ చేస్తాం. చూడండి, OBD4 లో జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి, వీటిని బేస్ గా చేసుకుని అకౌంట్ గ్రూప్ మ్యాపింగ్ చేస్తాం. మ్యాపింగ్ ని బేస్ గా చేసుకుని ఏం చేస్తాము, F.01 ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని జనరేట్ చేస్తాం. అకౌంట్ గ్రూప్ మ్యాపింగ్ చేస్తాం. దీనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ క్రియేషన్ అంటారు. సో అకౌంట్ గ్రూప్ మ్యాపింగ్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాము. అర్థమైందా లేదా? Yes or no? Next, don't get to configure the financial statement version F.58. OB58 లో మనం ఏం చేస్తాము, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేస్తాము. టు కాన్ఫిగర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ OB58 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని జనరేట్ చేస్తాం. టు రన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ F.01 SAP1 SAP1 లో చేస్తాం అన్నమాట. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్ట్ జనరేట్ చేస్తాం. whatever you created the account groups in OBD4, the GL account group we will assign to the OB58. OBD4 లో క్రియేట్ చేసిన జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా మనము OB58 లో అసైన్ చేస్తాము, మ్యాపింగ్ చేస్తాము. దీన్ని ఏమంటారు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్ FSV, డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. సింపుల్. కొంచెం పై ఇమేజ్ లోకి వెళ్ళండి. OBD4 లో క్రియేట్ చేసిన జిఎల్ గ్రూప్ ని అకౌంట్ గ్రూప్ లో మ్యాపింగ్ చేస్తాం. అంటే టీ కోడ్ ఏంటి, OB58 అని అర్థం. OB58 OBD4 లో మనం కాన్ఫిగరేషన్ చేసాం జిఎల్ గ్రూప్స్. అకౌంట్ గ్రూప్ ఎక్కడ ఉంది, దాని పైన చూసారా, అది OB58 లో అసైన్ చేస్తాం. OBD4 లో క్రియేట్ చేసిన జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా OB58 లో అసైన్ చేస్తాము. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. అది whatever you create the account groups in OBD4, that account group we will assign in the OB58. OBD4 లో క్రియేట్ చేసిన జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా OB58 లో మనము అసైన్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. సో OB58 లో మనం అసైన్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్ మ్యాపింగ్. ఏదైతే మనం OBD4 లో క్రియేట్ చేస్తామో అవన్నీ కూడా OB58 లో అసైన్ చేస్తాము. దీన్ని ఏమంటారు, గ్రూప్ మ్యాపింగ్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ గ్రూప్ మ్యాపింగ్ అంటారు. బేస్డ్ ఆన్ దిస్ గ్రూప్ మ్యాపింగ్ we will execute the financial statement version
సో మనం గ్రూప్ మ్యాపింగ్ చేసామంటే దాన్ని బేస్గా చేసుకుని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు F.01లో. దిస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ రిఫ్లెక్టెడ్ విత్ అకౌంటింగ్ ఎంట్రీస్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీస్. అకౌంటింగ్ ఎంట్రీస్ని బేస్గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. Financial statement version configuration means to design the financial statement based on the client requirement. So financial statement version ante meaning enti? Financial statement version configuration means to design the financial statement based on the client requirement. Client yokka requirement ni base ga cheskuni మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేస్తాం. ఏటీ కోడ్ లో చేస్తాము OB58. ఎక్కడ చేస్తాం? OB58 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తాం. OB58 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తాం. అది క్లియరా? సో మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అయిపోతుంది. అంటే ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. అది క్లియరా? Financial statement version configuration means to design the financial statement based on the client requirement. Note చూడండి, all document entries posting happened at company code level. Company code level లోనే మనం డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేస్తాం. It means financial statement version we will execute the company code level. Company code level లో execute చేస్తాం. It means financial statement version we will execute the company code level for the external reporting. ఎందుకు ఉపయోగపడుతుంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనేది? ఎందుకు ఉపయోగపడుతుంది? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ మనకి ఈ రిపోర్ట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, external reporting purpose. All external reports we will submit to the government. Why? Because company code is a legal entity, legal identity చెప్పొచ్చు. ఎందువల్ల రిపోర్ట్స్ అన్ని ఏం చేస్తాం మనం ఫైనల్ గా గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. ఎందువల్ల? అది ఒక లీగల్ ఐడెంటిటీ. కంపెనీ కోడ్ అనేది ఒక లీగల్ ఐడెంటిటీ. రిపోర్ట్స్ అన్ని కూడా మనం ఏం చేస్తాము? గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాము. ఎందువల్ల? కంపెనీ కోడ్ అనేది ఒక లీగల్ ఐడెంటిటీ అని అర్థం. అది. సో మనం రిపోర్ట్ జనరేట్ చేద్దాము. చూడండి, ఇక్కడ ఏం లేదండి, OBD4 లో క్రియేట్ చేసినటువంటి GL గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మ్యాపింగ్ చేస్తాం. OB58 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం మ్యాపింగ్ చేస్తాం. దీనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటారు, లేదంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డిజైన్ చేయడం అంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డిజైనింగ్ అంటారు దీన్ని. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. దీన్ని డిజైన్ చేయడం అంటారు. క్లియర్ కదా? క్లియరా? OBD4 లో క్రియేట్ చేసిన GL గ్రూప్స్ అన్ని కూడా OB58 లో మనం అసైన్ చేస్తాము. దీన్ని ఏమంటారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డిజైనింగ్ అంటారు. ఓకేనా? మీరు పని చేయండి. ఎక్సెల్ షీట్ ఒకటి ఉంది, ఓపెన్ చేయండి. ఇది మొత్తం చదవండి మీరు, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఇది. సో ఎక్సెల్ షీట్ లో ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి షేర్ క్యాపిటల్, రిజర్వ్స్, సర్ప్లస్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, ఇవన్నీ వీటికి ఎందుకు వస్తాయి? లాంగ్ టర్మ్ లయబిలిటీస్.
సెక్యూర్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లోకి వస్తాయి కొన్ని. తర్వాత సంట్రీ క్రెడిటర్స్ కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లోకి వస్తుంది. ట్యాక్స్ పేయబుల్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఇలా ఉన్నాయి. ఇవన్నీ చూడండి. ఓకేనా? సో ఏది దేని కిందకు వస్తుంది అనేది మనం కరెంట్ లయబిలిటీస్ ఇది లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ తీసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ కమ్స్ అండర్ ఫిక్స్డ్ అసెట్స్ కేటగిరీ, ఫిక్స్డ్ అసెట్స్ లోకి వస్తుంది. ఇట్లా మనకి దేని కిందకి ఏం వస్తాయి అనేది మనం డిజైన్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు. సరే, ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనుకోండి, బట్ మనం ఎలా చేద్దాం చూడండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వేరు చూడండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్తాను మీకు. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏమని చూడండి. OB58కి వెళ్ళండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వేరు, ఇది వేరు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే కేటగిరీని అసైన్ చేస్తాం. అది లాగౌట్ అయినట్లుంది, లాగౌట్ చేయండి. OB58 వెళ్ళండి. OB58 ఎవరు ఉన్నారు? ఎవరు చేస్తున్నారు? క్లాస్ జరుగుతున్నప్పుడు చేయకండి, మీరు కాన్ఫిగరేషన్స్ చేయకండి. సిస్టమ్ లాగ్ ఆఫ్ చేయండి. ఎవరు చేస్తున్నారు? SM12కి వెళ్ళి లాగ్ డేటా రిమూవ్ చేయండి. క్లాస్ జరిగే టైంలో సిస్టమ్ ఓపెన్ చేయకండి. లాగ్ డేటా ఉంది కాబట్టి SM12కి వెళ్ళి లాక్ డేటా రిమూవ్ చేస్తున్నాం. OB58 లో ఏం చేస్తాం మనం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డిజైన్ చేస్తాం. పైన టైటిల్ బార్ లో చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అన్నాడు. పైన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అన్నాడు. ఓకే, నివేట్ తీసుకెళ్ళండి. Financial statement version, you can set up any 4 digits. It's maybe numerical or it's maybe alphabet, ఏమైనా తీసుకోవచ్చు. మీ కంపెనీ కూడా ఇచ్చేస్తారా? మీ కంపెనీ కూడా మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ నేమ్ ఇవ్వండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అండ్ లాస్ట్ లో మీ కంపెనీ కూడా ఇవ్వండి. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇవ్వండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. కరెక్ట్గా ఇవ్వండి. సేవ్ చేయండి. సో మనం ఏం చేసాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని క్రియేట్ చేసాం. మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఏంటి? ASIF. ASIF అనేది మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. ఓకే, ఆ తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కింద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్ దానిపైన క్లిక్ చేయండి. వెయిట్, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఏమొచ్చింది? క్రియేట్ ఐటమ్స్. మీరు సెలెక్ట్ లో ఉండాలి. మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ సెలెక్ట్ లో ఉంది. కింద ASIF బ్రాకెట్ లో ఉంది చూసారా, అలా ఉండాలి. క్రియేట్ ఐటమ్స్ క్లిక్ చేయండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ లో ఏమేమి ఉంటాయి? బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. కింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో మనం బ్యాలెన్స్ షీట్ యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గా డిజైన్ చేసాం.
కంటిన్యూ చేయండి. మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఫస్ట్ ఏముంటుంది, బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయి, ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్లో ఏమేమి ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది. సో బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ఐటమ్స్. బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఉంటాయి, అసెట్స్ లయబిలిటీస్ ఇవ్వండి. అసెట్స్ అనేది ఒక పార్ట్, లయబిలిటీస్ అనేది ఒక పార్ట్. అసెట్స్ అండ్ లయబిలిటీస్ కంటిన్యూ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి. వీటిలో ఏముంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్ అనేది ఒక పార్ట్ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ అనేది ఒక పార్ట్. కంటిన్యూ చేయండి. చూసారా అక్కడ ఏం చేసాం మనం, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ తీసుకున్నాం. బ్యాలెన్స్ షీట్స్ లో 2 పార్ట్స్ ఉన్నాయి, అసెట్స్ లయబిలిటీస్ గా డివైడ్ చేసాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకున్నాం, ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ గా డివైడ్ చేసాం. ఓకేనా, అసెట్స్ లయబిలిటీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ కింద మనం చేస్తాం. ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ గా చేసాం. ఓకే, తర్వాత అసెట్స్ సెలెక్ట్ చేసుకోండి. అసెట్స్ లో ఏమేమి ఉంటాయి, క్రియేట్ ఐటమ్స్ పైన క్లిక్ చేసాము. ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ లయబుల్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్. ఓన్లీ ఇంకేమీ అవసరం లేదు, ఇప్పుడు ఫస్ట్ లో చేస్తున్న చాలంటే అంతవరకు తీసుకోవచ్చు. అసెట్స్ ని మళ్ళీ 2 పార్ట్స్ గా డివైడ్ చేయమన్నాడు క్లయింట్. ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ గా చేసాము. కంటిన్యూ చేయండి. ఓకే, లయబిలిటీస్ ఎన్ని పార్ట్స్ గా చేయొచ్చు, లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్. షార్ట్ టర్మ్, TERM టర్మ్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్. కంటిన్యూ చేయండి. సో ఇన్కమ్స్ ని ఎలా చేయొచ్చు, ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోండి, క్రియేట్ ఐటమ్స్. సో ఇన్కమ్ ని డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ 2 పార్ట్స్ గా మనం చేయొచ్చు. కంటిన్యూ. తర్వాత ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. చాలా ఇట్లా మీ ఇష్టం, మనం ఎట్లా తీసుకున్నాం, లేదంటే మీ క్లయింట్ ఎలా చెప్తే అలా మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. సేవ్ చేయండి, సేవ్ చేయండి, సేవ్. ఓకే, రైట్. సో ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లోకి ఏమేమి వస్తాయి, ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ సెలెక్ట్ చేయండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లోకి ఏమేమి వస్తాయి, ఆ షీట్ ఓపెన్ చేయండి, ఎక్సెల్ ఓపెన్ చేయండి. షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, సండ్రీ క్రెడిటర్స్ వరకు ఇవన్నీ కూడా ఏంటి, లాంగ్ టర్మ్ లయబిలిటీస్. ఆ నంబర్స్ కాపీ చేయండి. కాపీ చేసి వెళ్ళండి, ఎస్ఏపీలోకి వెళ్ళండి. లాంగ్ టర్మ్ లయబిలిటీ సెలెక్ట్ చేసి ఎస్ఐఎన్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ వి. అది ఒకే దాంట్లో వచ్చేసింది, కాపీ తీసేసి అప్డేట్గా దేనికి అది కాపీ చేయండి. ఆ లెఫ్ట్ సైడ్ కూడా తీసేయాలి, అన్నీ తీసేయండి. ఫస్ట్ ఫ్రమ్ దగ్గర ఫ్రమ్మే సెలెక్ట్ చేయండి, 2 దగ్గర 2 సెలెక్ట్ చేయండి. తర్వాత
ఫ్రమ్ దగ్గర ఫ్రమ్ సెలెక్ట్ చేసి కాపీ చేయండి. 2 దగ్గర 2 సెలెక్ట్ చేసి కాపీ చేయండి. డెబిట్ అండ్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ. ఇక్కడ యాడ్ అవుతుంది చూసారా? ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే జిఎల్ అకౌంట్స్ ఉంటే కనుక అవన్నీ యాడ్ అవుతాయి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏవో కొన్ని క్రియేట్ చేశారు, ఇవన్నీ వచ్చేస్తాయి చూసారా? జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్, లాంగ్ టర్మ్, ఇవన్నీ శాలరీస్ అకౌంట్, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ లోకి వచ్చేస్తుంది. ఇవన్నీ లయబిలిటీస్ కదా. జిఎల్ అకౌంట్స్ మీరు క్రియేట్ చేసినటువంటి జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ కూడా. ఓకే, షార్ట్ టర్మ్ లో ఏమన్నా షార్ట్ టర్మ్ తీసుకోండి. ఎస్ఐఎన్ అకౌంట్స్ పైన క్లిక్ చేసాం. షార్ట్ టర్మ్ డెబిట్ అండ్ క్రెడిట్ సెలెక్ట్ చేయాలి. సేవ్, కంటిన్యూ. షార్ట్ టర్మ్ ఏం లేవండి. డౌన్కి వెళ్ళండి. చూసారా, షార్ట్ టర్మ్ లో యాడ్ అయింది. ఓకే, ఫిక్స్. ఇంకేమో నెక్స్ట్ ఏమో చూడండి. షార్ట్ టర్మ్ లయబిలిటీస్ లో ఏమేమి ఇచ్చారు మీరు? ఒకటే ఇచ్చారా? వెయిట్, షార్ట్ ట్యాక్స్ పేయబుల్ ఒకటి ఇచ్చారు. కరెంట్ లయబిలిటీస్ కూడా యాడ్ చేసేయండి. కరెంట్ లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? అవి కూడా యాడ్ చేయండి. కంటిన్యూ. అది ఓకే. కరెంట్ లయబిలిటీస్ కూడా యాడ్ చేశారు. జిఎల్ అకౌంట్స్ యాడ్ అయినాయి చూడండి ఇక్కడ. ఓకే, ఇంకా ఏమున్నాయి? నెక్స్ట్ మీరు పని చేయండి, వాటిపైన డబుల్ క్లిక్ కరెంట్ అసెట్స్ లో ఏమేమి చూడండి. కరెంట్ అసెట్స్ తీసుకోండి. కరెంట్ అసెట్స్, అవన్నీ కరెంట్ అసెట్స్ కదా, కాపీ చేయండి నంబర్స్. కరెంట్ అసెట్స్ ఎక్కడ ఉంది చూడండి. కరెంట్ అసెట్స్, కంట్రోల్ వి. స్క్రీన్ షేర్ చేసే వాళ్ళు మాత్రం ఎక్సలెంట్ గా చేస్తున్నారు. పేరు నాకు గుర్తులేదు మేడం గారిది. ఎక్సలెంట్, వెరీ గుడ్. కంటిన్యూ చేయండి. ఆ నెంబర్ రేంజ్ చూడండి. నెంబర్ రేంజ్ రాంగ్ ఏదో ఉంది అక్కడ. నెంబర్ రేంజ్ కరెక్టేనా? అది నెంబర్ రేంజ్ చెక్ చేయండి, రాంగ్ వచ్చినట్లుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకేమైనా చూడండి. ఇన్కమ్స్ లోకి వెళ్ళిన ఇన్కమ్స్, ఫిక్స్డ్ అసెట్స్ కూడా యాడ్ చేసేస్తారు, చేసేయండి. ఫిక్స్డ్ అసెట్స్, డెబిట్ క్రెడిట్ సెలెక్ట్ చేయాలి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. వెయిట్ అక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. అక్కడే మీరు జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తుంటే జిఎల్ అకౌంట్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. చేయకపోతే మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ కనిపించవు.
సో ఇవన్నీ ఏంటి, ఫిక్స్డ్ అసెట్స్ లో మీరు క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్. ఓకేనా, చార్ట్ ఆఫ్ అకౌంట్ యాడ్ అవుతుంది, జిఎల్ అకౌంట్స్ కూడా యాడ్ అవుతుంది. అవన్నీ కూడా జిఎల్ అకౌంట్స్ యాజ్ వెల్ యాజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎక్కడ మ్యాప్ చేస్తున్నాము, OB58 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం మ్యాప్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డిజైనింగ్ అంటారు. ఓకేనా, అది నెక్స్ట్ అసెట్స్ ఉంది. అసెట్స్ చేసామా, కరెంట్ అసెట్స్ కూడా చేసామా. ఇన్కమ్స్ తీసుకోండి. ఇన్కమ్స్ మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉంది కదా, ఏదో ఒకటి దాంట్లో తీసేసుకోండి. డైరెక్ట్ ఇన్కమ్, అక్కడ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. సెలెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్. సో వాటి మనం జిఎల్ గ్రూప్స్ అనేవి అసైన్ చేస్తున్నాం. ఆటోమేటిక్గా జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా యాడ్ అవుతాయి. అంటే ఏం చేస్తున్నాం, మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని డిజైన్ చేస్తున్నాం. అసెట్స్ ని 2 అసెట్స్ గా డివైడ్ చేసాం. డైరెక్ట్ లాంగ్ టర్మ్ అసెట్స్, షార్ట్ టర్మ్ అసెట్స్, అట్లా ప్రతి దాన్ని కూడా మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకున్నాం. వాటిలో జిఎల్ అకౌంట్స్ అన్ని వచ్చేస్తున్నాయి. ఇంకా ఏమన్నా చూడండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయా, ఎక్స్పెన్సెస్ మొత్తం యాడ్ చేసేయండి ఓ దాంట్లో. సెలెక్ట్ చేసుకుని అకౌంట్ ఎస్ఎన్ అకౌంట్స్ లోకి వెళ్ళాలి. చూసారా, జిఎల్ అకౌంట్స్ అన్ని యాడ్ అయిపోయింది. సేవ్ చేయండి. సో ఈ ప్రాసెస్ ఏమంటారు, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. వేరే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది జిఎల్ అకౌంట్ ని క్లాసిఫై చేస్తాం కేటగిరీ వైజ్. ఇక్కడ ఏం చేసాము, జిఎల్ గ్రూప్స్ ని మనం యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, జిఎల్ గ్రూప్ ని యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ కరెంట్ అసెట్స్ లోకి ఇంకా ఏమేమి వస్తాయి, ఒకసారి ఓపెన్ చేయండి. కరెంట్ అసెట్స్ ఓపెన్ చేయండి ఎక్సెల్ షీట్. ఇది కాదు, అక్కడ ఓపెన్ చేయండి. కరెంట్ అసెట్స్ లో ఇవన్నీ యాడ్ చేసేసాను ఆల్రెడీ. ఇది సేమ్ ప్రాసెస్. సో దీన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డిజైనింగ్ అంటారు. టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని డిజైన్ చేస్తాం. అది ఓకే. F.01 కెళ్ళండి. F.01 చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి కింద. మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ వచ్చింది చూసారు కింద, ASIF. ఇది మనం క్రియేట్ చేసాం. ఇదే కదా మనం క్రియేట్ చేసింది. ఇంతకుముందు మనం స్టాండర్డ్ తీసుకున్నాం. స్టాండర్డ్ ఏం తీసుకున్నాము, USC అనేది ఉంటుంది ఇంతకుముందు, అది తీసుకున్నాం. ఇది మనం క్రియేట్ చేసిన వెర్షన్ అనమాట. దీన్ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. డౌన్కి వెళ్ళండి కొంచెం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, ఇవి రిపోర్ట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్, మీ కంపెనీ కోడ్కి సంబంధించిన రిపోర్ట్స్ ఇవన్నీ కూడా. ఇది ఒక ఫార్మాట్. బ్యాక్ వెళ్ళండి, వన్ మోర్ ఫార్మాట్ లో చూద్దాం.
లాస్ట్కి వెళ్ళండి. ఇక్కడ ఏవిఎల్ అని ఉంది కదా, ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ దగ్గర ఐఎస్ఏపి తీసుకోండి. చరా ఎగ్జిక్యూట్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీకు రావట్లేదు, ఇది బ్యాక్ వెళ్ళండి. తీసేయండి, లేఅవుట్ నేమ్ తీసేయండి, ఐఎస్ఏపి తీసేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇదొక ఫార్మాట్. ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. టాప్ లో లిస్ట్ లోకి వెళ్ళండి, టాప్ లో లిస్ట్, ఎక్స్పోర్ట్, స్ప్రెడ్షీట్ తీసుకోండి, అన్ని చేయండి, డెస్క్టాప్ పైన సేవ్ చేయండి, రిపోర్ట్స్ వచ్చేస్తాయి. అలో చేయండి. చూస్తారు రిపోర్ట్స్ అన్నీ ఎక్స్పోర్ట్ అయినాయి. సో ఇట్లా మీరు డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మనం ఏదైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ క్రియేట్ చేసామో దాన్ని బేస్ గా చేసుకుని ఈ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇంకోటి ఏముంది, SAP 1 ఉంది. SAP 1 లో కూడా చేయొచ్చు మీరు. ఇలాంటి SAP 1 లో నేను చెప్పను. SAP 1 లోకి వెళ్ళి మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయండి. ఆన్లైన్ లో వెతకండి, SAP 1 టీ కోడ్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసి డిఫరెంట్ డైమెన్షన్స్ లో SAP ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్ టైటిల్ బార్ ఏమని చూడండి, SAP ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్. సో వీటిని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్, ఇలా చేయాలి. తర్వాత ఓపెన్ చేద్దాం, ఆ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఇంకోటి ఉంది కదా, వీటిలో చూడండి, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, సండ్రీ క్రెడిటర్స్ ఉందా. ఇవన్నీ కూడా దేనికైనా తీసుకున్నాం, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లోకి వస్తాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ షీట్ వేయండి, మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్ళినా ఇదే ఉపయోగపడుతుంది మీకు షీట్ అనేది. షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, తర్వాత సండ్రీ క్రెడిటర్స్, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఇంకా కొన్ని చెప్తాను, వెయిట్ చేయండి. ఇంకా ఏముంది మనకి, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ లో ఏమేమి ఇచ్చాను, ట్యాక్స్ పేయబుల్, కరెంట్ అసెట్స్ ఉందా, ట్యాక్స్ పేయబుల్ అండ్ కరెంట్ లయబిలిటీస్ అనేవి షార్ట్ టర్మ్ లయబిలిటీస్ లోకి వస్తాయి. ఓకేనా, ఇవన్నీ యాడ్ చేసేసాను. అయితే ఫిక్స్డ్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఇంకోటి ఉంటే చూడండి, సండ్రీ క్రెడిటర్స్ ఉందా, సండ్రీ డెబిటర్స్, సండ్రీ డెబిటర్స్ అనేది ఫిక్స్డ్ అసెట్స్ లో తీసుకోవాలి. సండ్రీ డెబిటర్స్ కరెంట్ అసెట్స్ ఓకే ఉంచండి, పర్లేదు. అంతే, సండ్రీ డెబిటర్స్ అనేది యాక్చువల్ సండ్రీ డెబిటర్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ కాదు కదా, ఫిక్స్డ్ అసెట్స్ కాదండి. మనం ఎందులో తీసుకున్నాము, ఓకే ఇలా ఉంచండి, ఫిక్స్డ్ అసెట్స్ కాదండి.
సన్రీ డెబిటర్స్ ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ ఉంది? హైలైట్ చేయండి. కరెంట్ అసెట్స్ కాదు కదా, తీసేయండి అది. ఇది ఇవ్వలేదుగా మనం. ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంతే. నెక్స్ట్ చేశారా? తీసేద్దామా? అంటే సన్రీ డెబిటర్స్ మనకి కరెంట్ అసెట్స్ కింద రాదా సార్? సన్రీ డెబిటర్స్ కదా, డెబిటర్స్ అంటే కరెంట్ అసెట్స్ వస్తుంది యాక్చువల్ గా. ఉంచండి పర్లేదు, ఉంచండి. వెయిట్ అది ఫిక్స్డ్ లో రాదండి. సన్రీ డెబిటర్స్ అంటే కరెంట్ అసెట్స్ కింద తీసుకోవచ్చు, ఏం కాదు. ఓకే, నో ఇష్యూ. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అసెట్స్ లో ఏమి ఇచ్చాము నేను చెప్తాను చూడండి. కరెంట్ అసెట్స్ లో ఇన్వెంటరీ, అవి కలర్ యాక్చువల్. ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్, ట్యాక్స్ రిసీవబుల్, కరెంట్ అసెట్స్. ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్, ట్యాక్స్ రిసీవబుల్, కరెంట్ అసెట్స్, ఇవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్ లోకి వస్తుంది. నెక్స్ట్ దీనికి అది కలర్ యాడ్ చేసేయండి, అట్లా డిఫరెంట్ గా క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ సేల్స్ అండ్ రెవెన్యూ, సేల్స్ అకౌంట్. ఇన్కమ్ లోకి ఏమొస్తుంది? ఇన్కమ్, సేల్స్ అండ్ రెవెన్యూ, సేల్స్ అకౌంట్, ఇన్కమ్ గ్రూప్, అండ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్ ఉన్న లాస్ట్ లో ఉంది. ఇవన్నీ కూడా ఒక దాంట్లోకి వస్తాయి, ఇన్కమ్ లోకి వస్తాయి. తర్వాత ఎక్స్పెన్సెస్ లోకి ఏమేమి వస్తాయి? రా మెటీరియల్ కన్జంప్షన్స్, పర్సనల్ ఎక్స్పెన్సెస్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ లోకి వస్తాయి. అంతే, కరెక్టే ఉంది, అంత ప్రాబ్లం లేదు. క్లియర్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. సేమ్ ప్యాటర్న్ మీ జాబ్ లోకి వెళ్ళినా ఇదే స్టాండర్డ్ గా మెయింటైన్ చేస్తారు. లేదు మీ క్లయింట్ ఏమైనా చేంజ్ చేయమంటే చేసుకోండి. ఇప్పుడు ఏం లేదు, మిమ్మల్ని ఏమడుగుతారు, వాట్ ఇట్ మీన్ బై ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అని క్వశ్చన్ రేజ్ చేస్తే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఓకేనా, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ అని చెప్పాలి. ఏటీ కోడ్ లో చేస్తాము OB58 లో మనం GL గ్రూప్స్ అన్ని కూడా, వాట్ ఎవర్ GL గ్రూప్స్ we created on the OBD4 transaction code, that GL account groups we will map or we will assign the OB58 transaction code. This is called financial statement version. Financial statement version means to design the financial statements అని చెప్పాలి. అంతే, సింపుల్, ఇంకేం లేదు. కాన్ఫిగరేషన్స్ అన్ని ఎలాగో మీరు చేసేస్తారు, డెడ్ ఈజీ. క్లియరా కదా? ఎస్ సార్, నో? రైట్. నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? అది కలర్ చేయండి. వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్, ఇది రేపు చెప్తాను, ఓకేనా? వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ చాలా సింపుల్ గా ఉంటుంది కాన్సెప్ట్. కొన్ని సింపుల్ గా ఉన్నాయని కంప్లీట్ చేసేద్దాం, తర్వాత కొంచెం టఫ్ గా ఉన్నాయి వెళ్దాము. నెక్స్ట్ వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్, దీనికి వెళ్తున్నాం మనం నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సార్ హలో, చెప్పండి సార్. స్కైప్ ఓపెన్ అవ్వట్లేదు సార్, మాకు ప్రాబ్లం అవుతుంది. కొంచెం మొబైల్లో చూస్తున్నాం ప్రస్తుతానికి. స్కైప్ ఎందుకు ఓపెన్ అవుతుంది? మీ వైపు ప్రాబ్లం అండి. అంటే మీరు టీమ్స్ ఏమన్నా స్కైప్ డౌన్లోడ్ చేసుకున్నారా? డౌన్లోడ్ చేసుకున్నాం సార్. మొన్నటి వరకు స్కైప్ లో ఒక 1 వీక్ నుంచి ఓపెన్ అవ్వట్లేదు సార్. డైరెక్ట్ గా టీమ్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి వస్తుంది మెసేజ్. మీరే కదా నాకు వాట్సాప్ లో మెసేజ్ చేశారు? లేదు సార్, నేను కాదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే టీమ్స్ కి వెళ్ళిపోతున్నారు, అందువల్ల స్కైప్ ఓపెన్ అవ్వట్లేదు. మీరు టీమ్స్ యూజ్ చేయకండి, స్కైప్ లోనే ఉండండి. టీమ్స్ కి కన్వర్ట్ అవ్వకండి. మీకు అక్కడ ఆప్షన్ వస్తుంది, టీమ్స్ కి చేంజ్ అవ్వమని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, మూవ్ అయిపోతున్నారు. టీమ్స్ కి మూవ్ అవ్వకండి, స్కైప్ లోనే తినండి. మీరు స్కైప్ యాప్ లేకపోతే కనుక స్కైప్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.
టీమ్స్ డౌన్లోడ్ చేసుకోమని మెసేజ్ వచ్చింది, అది క్లోజ్ చేసేసాము, అయినా కూడా స్కైప్ రావట్లేదు. స్కైప్ అవ్వటం లేదు సార్. కొంతమందికి మాకు బాగా నాకు వస్తుంది కదా, అందరికీ కొంతమందికి బాగానే వస్తుంది, కొంతమందికి రావట్లేదు. ఎందువల్లంటే స్కైప్ అనేది షట్ డౌన్ అయిపోతుంది, రిటైర్మెంట్ అంటాం, దానివల్ల ప్రాబ్లం. కొంచెం ఏదో రకంగా అడ్జస్ట్ అవ్వడం, మొబైల్లో చూడండి, మనం ఇంకేం చేద్దాం, అవ్వట్లేదు కదా. స్కైప్ ఫుల్ ఫ్లెజ్ గా క్లోజ్ అయితే కనుక అప్పుడు మళ్ళీ మనం దీనికి వద్దాం, టీమ్స్కి వెళ్దాం. టీమ్స్ లో రికార్డింగ్ ఆప్షన్ వస్తుందా? సో నేను టీమ్స్ కి కన్వర్ట్ అయ్యాను, నాకు బాగానే వర్క్ అవుతుంది. రికార్డింగ్ ఆప్షన్ వస్తుందండి మీకు? లేదండి, వస్తుంది రికార్డింగ్ ఆప్షన్ మాత్రం రాదు. నేను మళ్ళీ మొబైల్లో స్కైప్ కి లాగిన్ అయ్యి నేను అక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. బట్ క్లాసెస్ అన్ని నేను టీమ్స్ లోనే వింటున్నా, చాలా బాగుంది. రికార్డింగ్ ఆప్షన్ రావట్లేదు. టీమ్స్ లో వింటున్నారా మీరు? నేను ఇప్పుడు టీమ్స్ లోనే వింటున్నానండి. టీమ్స్ లో కూడా వినొచ్చు మీరు, స్కైప్ రాకపోతే టీమ్స్ ద్వారా కూడా వినొచ్చు కదా. డాక్యుమెంట్స్, ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోగలము, బట్ సెషన్ మాత్రం డౌన్లోడ్ చేసుకోలేము. రికార్డింగ్ అవ్వదు. రికార్డింగ్ ఇవ్వట్లేదు, ఫెయిల్డ్ అని వస్తుంది సార్. టీమ్స్ లో రికార్డింగ్ ఇవ్వట్లేదా? లేదండి, రికార్డింగ్ అవ్వదు, మనం డౌన్లోడ్ చేసుకోలేము అసలు. అప్పుడు నేనేం చేస్తున్నట్టే, నేను మొబైల్కి వెళ్ళి స్కైప్ కి లాగిన్ అయ్యి నేను అక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నాను మొబైల్లో. ఓన్లీ సెషన్ మాత్రమే. టీమ్స్ లో ఎందుకంటే రికార్డింగ్ ఆప్షన్ ఇవ్వట్లేదు వీడు? సరే చూద్దాం, మీరు ట్రై చేయండి మేడం, మీరు ఎవరో యాడ్ అవ్వట్లేదు అంటారు కదా, చూడండి కొంచెం, ఓకేనా? సరే సార్, చూడండి, ట్రై చేయండి. మన గ్రూప్ లో వాళ్ళని అడగండి, ఎవరైనా చెప్తారు. నేనైతే స్కైప్ యూజ్ చేస్తాను, టీమ్స్ అయితే ఇంతవరకు నేను కన్వర్ట్ అవ్వలేదు, స్కైప్ ద్వారానే చేస్తున్నాను ప్రాసెస్ అంతా కూడా. సో మీరు అది చూడండి, ఆ సెట్టింగ్స్ అవి ఏంటి, ఎలా వెళ్ళాలి అంటే చెక్ చేయండి. మీరు మీ సిస్టమ్ నుండి కాబట్టి అది మీరే చూసుకోవాలి, లేదంటే మొబైల్లో వినాలి, ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ అండి. ఇంకోటి, వీడియోస్ ఎవరికన్నా కావాలంటే 1 by 1 హెల్ప్ చేసుకోండి. కొంతమంది డౌన్లోడ్ చేస్తారు కదా, అది మిగతా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేం, ఓకేనా? ఓకే సార్ జిఎస్టీ టీడీఎస్ చెప్తామన్నారు సార్. జిఎస్టీ టీడీఎస్ చెప్దామండి, 1 by 1 వెళ్దాం. ఓకే సార్. సిలబస్ కాపీలో ఏమేమి ఉన్నాయి? సిలబస్ నేను చెప్తున్నా, మీరు చెప్పిందే మళ్ళీ అడుగుతున్నారు మీరు. సిలబస్ కాపీలో నేను ఏమైతే చెప్తానని చెప్పానో అవన్నీ చెప్తాను. ఇది అవనివ్వండి, ఇది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పాలనేది మీకు ఏంటంటే ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో వెళ్తాం, దాని ప్రకారం వెళ్దాం. జిఎస్టీ టీడీఎస్ కూడా చెప్తాను, చెప్పుకోండి ఎట్లా. సిలబస్ కాపీలో మీకు ఫస్ట్ డే ఏమైతే చెప్తానని చెప్పానో అవన్నీ చెప్తాను, ఏది మిస్ అవ్వదు, ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. థ్యాంక్ యూ సార్.